వెల్కమ్ టు ఏపీ న్యూస్. గత 24 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కార్తీక మాసంలో వేలాది మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఏవూరి సత్యనారాయణ శ్రీమతి సూర్యుడు దంపతులు ఈ సంవత్సరం డేట్ 1/12/2024 ఆదివారం రోజు కార్తీక మాసం ఆఖరి రోజు రంపచోడవరం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందని ఏవూరు సత్యనారాయణ కుమారుడు అన్నదాన నిర్వాహకులు ఏవూరి శ్రీనివాసరావు తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో క్రమం తప్పకుండా గత 24 సంవత్సరాల నుండి అన్నదానం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు ఏవూరి శ్రీనివాసరావు తెలియజేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన రంపచోడవరం తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి మరియు వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన వెంకటేశ్వర స్వామి గుడిలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఈ గుడికి వచ్చిన వేలాది మంది కూడా అన్నదానం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడంతో ఇక్కడ భారీగా జనం తరలి వచ్చి అన్నదానం స్వీకరించిన ప్రతి భక్తుడికి, అలాగే మాకు ఈ అన్నదాన కార్యంలో సహకరించిన రంపచోడవరం తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి, అక్కడ వాలంటరీగా ముందుకొచ్చి మాకు సేవలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే గత 24 సంవత్సరాలుగా నేను మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా కార్తీక మాసంలో వనభోజనాల కార్యక్రమం అనేది మాకు ఆనవాడుగా వచ్చింది. గత 3 సంవత్సరాల క్రితం మా నాన్నమ్మ గారు ఏపూరు వెంకయ్యమ్మ గారు కాలం చేయడంతో అప్పటి నుంచి గత 2 సంవత్సరాలు బట్టి కాశీ అన్నపూర్ణ సత్రంలో వారణాసిలో అన్నదానం చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో వెంకటేశ్వర స్వామి కొత్తగా నిర్మించిన రంపచోడవరంలో గారి గుళ్ళో అన్నదానం చేయాలని మేము ముందుగా నిర్ణయించుకొని మా తల్లిదండ్రులు ఏపూరు సత్యనారాయణ శ్రీమతి సూర్యుడు దంపతులు ఆర్థిక సహకారంతో మరి ఈ రోజు గుళ్ళో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వేలాదిగా ఇచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.